హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయాన్నే ఒక బాధాకరమైనటువంటి వార్త వినడం జరిగింది. పద్మశ్రీ డాక్టర్ వనజీవి రామయ్య గారు స్వర్గస్థులయ్యారు అని. చాలా బాధాకరమైన విషయం. వారిని నేను ఒకసారి చూడటం జరిగింది. చాలా ఆనందపడ్డాను. తన జీవితం అంతా కూడా ప్రకృతి, వనాలు, చెట్లు విస్తరిస్తూ తన ప్రతి క్షణం కూడా ప్రకృతితో మమైకమై జీవించినటువంటి ఇద్దరు శివపార్వతులు లాంటి దంపతులు. నిజంగా ఆయన వెళ్ళారన్న ఒక బాధ కన్నా ఆవిడ్ని వదిలి వెళ్ళారు అనే బాధ చాలా బాధగా ఉంది. వారిద్దరు ఎక్కడికి వెళ్ళినా ఆది దంపతుల్లాగా, శివుడు పార్వతుల్లాగా ఎక్కడికి ఏ కార్యక్రమాన్ని వెళ్ళినా ఇద్దరు వెళ్ళేవాళ్ళు. ఆ ప్రకృతి ఒడిలో శివపార్వతుల్లాగా ఇద్దరు ఉండేవారు. నిజంగా వారి గురించి, వారి భార్య గురించి ఆలోచిస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఖమ్మం జిల్లా వారి సొంత స్వగ్రహంలో వారు కళ్ళు మూశారు. నిజంగా ఈరోజు దేవతలు చాలా ఆనందపడుతూ ఉంటారు. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి స్వర్గానికి ఆ దేవతల సమక్షంలో సఘోర స్వాగతంతో వారిని స్వర్గానికి తీసుకెళ్ళి ఉంటారు. ఈ వీడియోలో నేను చెప్పాల్సింది ఒకటే చెప్పదలుచుకున్నాను. వనజీవి రామయ్య గారు మాత్రం మనకి తరాలకి తరతరాలకి సరిపోయినంత వనాలను పెంచి వాటిని మనకి ఆస్తిగా ఇచ్చి వెళ్ళాడు. ఆయన వారసుల్లాగా మనం వాటిని కాపాడుకుంటూ వారి జ్ఞాపకాలతో ప్రతి క్షణం ప్రకృతిని అభివృద్ధి చేసుకుంటూ ప్రతి చెట్టులో వారిచ్చినటువంటి ప్రతి వనంలో వారిని చిరస్మరణీయంగా గుర్తు చేసుకుంటూ మనం మినిమం ఒక వారంలో ఒకరోజు లేదా నెలలో ఒకరోజు తీసుకొని మన వంతుగా చెట్లను నాటుదాం. వాటిని నాటడంతో పాటు వాటిని పరిరక్షించుకుందాం. రేపటి రాబోయే తరాలకి మనం ఆదర్శం అవుదాం. మరి భౌతికంగా ఇక్కడ లేకపోయి ఉండొచ్చు, కానీ వారు ఎప్పుడు మన మధ్యనే ఉంటారు. వారు ఇచ్చినటువంటి, వారు పెంచినటువంటి చెట్ల నుంచి వచ్చే ఆక్సిజన్ ద్వారా మన నరాల్లో ఉంటారు. ఆయన ప్రతి క్షణం వారి ఆలోచనలతో వారు ఇచ్చి వెళ్ళినటువంటి ఈ వన సంపదని, చెట్ల సంపదని వారి వారసులుగా మనం కాపాడదాం. జై రామయ్య, జై జై రామయ్య. నమస్కారం.